తడితొచ్చే నచ్చే వయసులివి చలి సొగసులివి దొరికాయి దూరగా మొగుడికి నచ్చు కన్నె మొక్కల్లే విచ్చు ప్రేమించుకుంటే వేళ పాడాలేనే లేవులే లేనే లేవులే ఎన్ని ఎల్లో గుళ్ళో పూల చల్లో మల్లి ఎల్లో కల్లో వానవిల్లో తడి చేసే తేనె పెదవులివి రస పదవులివి తుడి చేస్తా ముద్దుగా పరువపు బాట పులుపుల కులాస తోట ఎండి ఎల్లో ఒళ్ళో పూల చల్లో మల్లి ఎల్లో తల్లో వానవిల్లో ఒళ్ళోకొస్తే వయ్యారాలు ఇళ్ళోకొస్తే సంసారాలు పగలే తారలు నాకు సమస్య వచ్చి పడింది. ఆ సమస్య నువ్వే తీర్చాలి. చూడు కస్తూరి, నీ సమస్య నా సమస్య కాదా? పిచ్చిదానా. ఈ రోజు నుంచి నాకు మైనైతే తీరిపోయింది. సో నా యావదాస్తి మా మావి కాచేయాలని చూస్తున్నాడు. మా మావి కొడుకిచ్చి నన్ను పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అంటే మహేంద్ర మీ మామయ్య అన్నమాట. నీ ఇష్టం లేకుండా నీ ఆస్తి ఎలా దక్కుతుంది? లాండ్ ఆర్డర్ ఒప్పుకోవాలి కదా. మా మావి తలుచుకుంటే ఆ లాయర్ ఆటను కూడా మార్చేస్తాడు. మా చిన్న బావ నన్నే చేసుకుంటానంటాడు. చూడు కస్తూరి, నిన్ను పొందాలనుకున్నా ఆ చిన్నానే ఈ జిందగీలో లేకుండా చేస్తా. ఈ రాణా మాయాజలంతో చక్రం ఎలా తిప్పుతానో చూడు. ఏమో రాణా, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. కస్తూరి, ఇక నుంచి నాలో మంచితనాన్ని చూసావు, ఇకపై నాలో అగ్నిని చూస్తావు. నాలో రగిలే బలవాగ్నికి ఆ మహేంద్రే కాదు, వాడి బాబైనా సరే వాడి మధ్య పోవాల్సిందే. చిన్నతనం నుండి నాలో కరుడు కట్టిన కక్ష శుక్లపక్ష చందుని వలె దినాభివృద్ధి చెందుతుంది. గతి తప్పిన సముద్ర కరణంలా గలమిప్పిన సమరశంఖంలా గర్జించిన సింహంలా బతుకుతున్నా. అసలు నీ పగకి కారణం ఏంటి? నాది గాంధీ లాంటి గొప్ప చరిత్ర కాదు, లాంటి నీచ చరిత్ర కాదు. నాదొక మధ్య తరగతి చరిత్ర. తల్లి అమాయకురాలు, తండ్రి దోపిడీ దొంగ. నువ్వు చెప్పేది అవును, నేను ఒక అనాథని. ఈ పవిత్ర భారతదేశంలో ఓ ఆడదాని తప్పుడు అడుక్కి, ఓ కఠినాత్ముని కామదాహానికి పుట్టిన అనాథని. వాడి అంతరాత్మ కాని పిచ్చి తల్లి అదే ప్రేమని
ప్రేమించి నన్ను కానీ భూమిపై విసిరేసింది. 7 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి ఇదేమిటని అడిగితే వాడిచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఏమిటి? ఏమిచ్చాడు? తాళి కట్టాడా? తాళి కట్టి అంగీకరించాడా? లేదు, నా కళ్ళ ముందే నా తల్లిని హత్య చేశాడు. తన ప్రాణాన్ని ఒక చేత నన్ను ఒక చేత పట్టుకొని పడుతూ లేస్తూ ప్రాణాలు వదిలింది కస్తూరి, ప్రాణాలు వదిలింది. సారీ నాన్న, నన్ను క్షమించు. నీ గతాన్ని గుర్తు చేసి నేను బాధ పెట్టాను. అవును, అన్నట్లు మర్చిపోయాను. నువ్వు ఐఎస్సికి ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏం జరిగింది? అన్నీ ఓకే, కానీ ఆర్డర్స్ రావాలి కదా, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మరి నేను ఉంటా, చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. కస్తూరి మర్దాల్స్ ఏంటి, ఎక్కడి నుంచి? ఇంకెక్కడి నుంచి? కాలేజ్ నుంచి. చా, నేను ఇంకా క్లబ్ నుంచి అనుకున్నాను. బాబా, అయినా కాలేజ్ ఎన్ని గంటలకు వదిలి పెడతారు? నువ్వెన్ని గంటలకు వస్తున్నావు? ఈరోజు మా కాలేజ్లో స్పెషల్ క్లాస్ ఉంది, అందుకే లేట్ అయింది. స్పెషల్ క్లాస్ అంటే లవ్ క్లాస్లా? బాబా, భావనే, ఈ భావనే మాట్లాడుతున్నా. నువ్వు లవ్ ఆడుకో, పువ్వు ఆడుకో, ఏమైనా ఆడుకో, బట్ టైంకి రావాలి, టైంకి పోవాలి. అది ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ నాకు తెలుసు, నువ్వేం చెప్పగలదు ప్రత్యేకించి. అయినా నాకు తాళి కట్టావా? ఆర్డర్లు వేస్తున్నావు. రేపో నేడు నేను నీ కాబోయే మొగుండేగా. నాకు దక్కాల్సిన దాన్ని ఇంకెవరైనా దక్కుతుందేమో అని ముందుగానే జాగ్రత్త పడుతున్నా. తప్పంటావా మరదలా? తప్పున్నారా? అయినా నువ్వు ఇష్టం లేదని ఎప్పుడో చెప్పాను. నువ్వుకి ఇష్టం లేకపోయినా సరే, కష్టంగా అయినా సరే, నువ్వు ఈ భావనే పెళ్లి చేసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నటువంటి వాడిని నీ ఇష్టం వచ్చినట్లు ఉంచుకో, కానీ నీ ఆస్తి నాకు కావాలి. మర్యాదగా నీ ఆస్తి నా పేరు రాసి నువ్వెవరితో ఉన్నా నాకు అభ్యంతరం లేదు. భావనే, బావతో పెళ్లి, బాయ్ ఫ్రెండ్తో శోభనం బాగుంటుంది కదా. నీ కాసులు నాకొద్దు, నీ సొమ్ములు నాకు కావాలి, నీ సోకులు నాకొద్దు, నీ అందం నాకొద్దు, నీ ఆస్తి నాకు కావాలి. మర్యాదగా నీ ఆస్తి మొత్తం నా పేరు రాసి నీకే ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకో, నాకెలాంటి అభ్యంతరం లేదు. సిగ్గులేదు? సిగ్గా? నేను మనిషిని కాదు అని పుట్టగానే డాక్టర్లు చెప్పారు. నువ్వు ఎన్ని తిట్టినా కోపడే, కోపిష్టిని కాదు, రేపిష్టిని. నీలాంటి కన్నెల్ని మానభంగం చేసే జిన్నాని. బాబా, నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసు. నన్ను మాత్రం నీ కాళ్ళని బలి చేయకు బావా. ఓకే మై డియర్ మరదలా, కానీ ఈరోజు ఈ సోకులు, నీ షేపులు చూస్తుంటే నాకు మర్చిపోతుంది. మర్యాదగా ఈరోజు నన్ను ఆనందపరచు, లేకపోతే ఏం చేయాలి? నాతో ఆడాలి, పాడాలి, లేదంటే ఈ జిన్నా కాటుకు బలి అవుతావు. అలాగే, కానీ ఇక మళ్ళీ నన్ను బాధ పెట్టకూడదు. ఓకే మై డియర్ మర్దాల్స్, ఓకే, కమాన్.
రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నిన్ను చేరుకుంటా మనం వాడుకుంటా మనసంతా నీదెన్నమో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే చల్లని వేళ చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో ఓయ్ రాజు వయ్యారి వగలు ఓయ్ రాజు పుట్టించే సగలు నల్లని మేఘం మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే ఏ రాణి కవ్వించే కలలు ఏ రాణి నీలోని హొయలు కన్ను కన్ను కలిసిన వేళ కలిగేను కోరికలు గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది ఓయ్ రాజు ఓయ్ రాజు ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే మేలుకో నువ్వు కోరుకో నెటి రాత్రి నన్ను ఏలుకో ఓయ్ రాజు కలదో ఇదే ఓయ్ రాజు మనదేనే హాయ్ దుక్కొచ్చే నీలో యవ్వనం వంపు సంపుల్లో పుచ్చే మందారం ఏ రాణి సందేళ వీణ ఏ రాణి సంగీత మేళ మావో మావో మల్లెల్లో నీ రూపుని దాచుకున్నానులే పిల్లో పిల్లో నీ ఒళ్ళోనే వాళ్ళి చేసుకుంటానులే రారాజు రారా ఓయ్ రాజు నీపై నా మోజు తీరు ఈ రోజు ఓయ్ రాజు ఓయ్ రాజు ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయో ఏ రాణి వెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నిన్ను చేరుకుంటా మనం వాడుకుంటా మనసంతా నీదెన్నమో లా 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 ఎవరైనా నువ్వు చేపెడుతున్నావు దొంగవా అబ్బా చాలా పోలీస్ స్టేషన్కి అసలు నేనెవరో తెలుసా అంతా పెట్టుకోకు లేపేస్తా ఎవరైనా నువ్వు నీకేమన్నా ఎగస్టాలు ఉన్నాయా ఏంటి నేను 2 టైమ్ ఎస్ఐ కావేరిని ఎస్ఐవా అయితే నీకు బిల్ ఉందా ఏయ్, ఏం పిల్ల ఏ అదే పోలీస్ బిల్లా అది ఇంటి దగ్గరే ఉంది మరి కర్ర ఉందా ఏయ్, అదేనే లాఠీ కర్ర అది కూడా ఇంటి దగ్గరే ఉంది అయితే తమరు నిజంగానే పోలీస్ అంటారు ఎస్ ఐఎమ్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ కావేరి మై నెంబర్ 50 మై గన్ నెంబర్ AK-47 మరి నా జేబులో చెయ్యి ఎందుకు పెట్టినట్టు అది ఈ మనీ పర్స్ పైకి వస్తే లోపలికి పెడుతున్నాను ఎందుకంటే రక్షక పట్లం కదా మరి నేనెవరో తెలుసా ఎవరివి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఓ సారీ సార్ మరి నేను వెళ్ళొస్తాను నిన్నెవరు
మొన్న మా ఏరియాలో ఒకరిని బుక్ చేసావంట. నేనా? నేను కాదు సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. అయితే ప్రూవ్ చేయమంటావా? చేయండి. మరి ప్రూవ్ చేస్తే ఏమిస్తావు? మీరేం చేయమంటే అది చేస్తాను. ముందు ప్రూఫ్ చేయండి. ముద్దులిమ్మంటే ముద్దులు ఇవ్వాలి, కౌగిలింతలిమ్మంటే కౌగిలింతలు ఇవ్వాలి. ముందు రుజువు చేయండి, తర్వాత చూద్దాం. అరే డవా, అరే డవా, డవానా? అది మనిషి పేరా లేక పశువా? వస్తాడుగా, నువ్వే చూడు. అరే ఈ పిల్లనా నిన్ను బుక్ చేసింది? ఈ మాడి పోలీస్ ఏంటి గిలక్కాయ ఆకు చేతిలో పెట్టి దాని మధ్యలో ఒక చిల్లి గారి పెట్టి చిల్లరంతా గుంజుతుంది. ఏంటి తగవాగుతున్నావు? అవును, నువ్వు వడ కదా, మరేంటి మీరు డవా అన్నారు? అదేనే నీ విషయం చూద్దామని డవాని వడని డవా అని పిలిచా. అది ఇంతకీ నువ్వు 210 SIవేనా? అది నేను వస్తాను. వదులు. మరి నాకు ఇచ్చిన మాట ఏం చేస్తావు? మరి నా పందెం మర్చిపోయావా? అబ్బా వదలవయ్యా బాబు, వదులు. మీరు వాడకం చూస్తుంటే అవ్వా నేను 30 ఏళ్ళు ఇచ్చి నా మోహన కల్లాపు కొట్టి 3-4 మాటలు చెప్పిన ఎంత బాగా కవలించుకుందో దీని అమ్మ కడుపు మాడ. ఇంకెందుకండి సార్, మీరు వాయించుకోండి, మేము పోతున్నాం. ఉత్తరం ఉప్పు మీదుందే, దక్షిణం దంచి కొట్టిందే, తూర్పు తుక్కు రేపిందే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మన్
and a girl. Move it to east, shake it to west, swing it to south, bend it to north, and I can be your naughty doctor, oh lady. ఈడి పోటు దారి రాదు వయ్యారా లోపమంటూ లేనే లేదు నా గుప్పుల్లో ఆడుగాని ధూళి రాదు నా ప్రాయంలో అడ్డుగోడ ఏది లేదు ఆనందంలో ఎంత చక్కని ఎలివేషన్లు ఎక్కువైనవి డెకరేషన్లు మాస్టర్ బెడ్రూములోన మస్తుగా మత్తెక్కేటందుకు మస్తు బాగుందే బేబీ మస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే తొందరగా మస్తు బాగుందే బేబీ మస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే స్నేహితులు మరియు గ్రామ పెద్దల సహకారంతో ఎన్టీఆర్ కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు ప్రప్రథమ కానుక సంతనోతలపాడు మండలం గుమ్మనపాడు గ్రామంలో ఎన్టీఆర్ కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు ప్రప్రథమ కానుక గర్జించిన సింహాలు గర్జించిన సింహాలు సౌండ్ పెట్టనా గర్జించిన సింహాలు రచన డి సాంబయ్య రవి డి శ్రీధర్ డాక్టర్ మధుసూదన్ రావు ఎన్ వెంకటేశ్వర్లు రాణా బి గోవర్ధన్ పృథ్వీ ఎన్ చిన్న మహేంద్ర బి రమణ్ చౌదరి జిన్న ఎన్ చింపారావు బండి శ్రీను ఎన్ శేషరావు పికే రావు ఎన్ వెంకటేశ్వర్లు భైరవుడు బి వెంకటేశ్వరరావు సత్య ఎన్ సాంబశివరావు ధర్మ ఎన్ సురేష్ వడ బి బాలకృష్ణ దడ బి శేషయ్య కిన్నెర మరియు కస్తూరి కుమారి రమ్య రాజమండ్రి వెన్నెలను కావేరి కుమారి త్రిష చిలకలూరిపేట డాన్సర్స్ దివ్యాన్ శైలు నర్సాపేట డాన్సర్స్ దివ్యాన్ శైలు నర్సాపేట సెట్టింగ్స్ మీరు చూస్తున్న సినీ సెట్టింగ్ నాగార్జున భారీ సినీ సెట్టింగ్ ఎడాబి ఒంగోలు రాంజాబ్స్ రాజయ్య గారి తోట గుంటూరు ప్రొపరేటర్ మర్రా వెంకటరత్న చౌదరి గారు ఒంగోలు మీరు చూస్తున్న సినీ సెట్టింగ్ ఆంధ్ర ఫేమస్ నాగార్జున భారీ సినీ సెట్టింగ్ ఎడాబి ఒంగోలు రాంజాబ్స్ రాజయ్య గారి తోట గుంటూరు ప్రొపరేటర్ క్రిస్టర్స్లు మర్రా వెంకటరత్న చౌదరి గారు ఒంగోలు మీరు వింటున్నటువంటి ఆర్కెస్ట్రా చంద్రవన్ పార్టీ నర్సాపేట మీరు వింటున్నటువంటి ఆర్కెస్ట్రా చంద్రవన్ పార్టీ నర్సాపేట ఆర్గనైజర్ స్వామి నర్సాపేట గాయని గాయకులు చంద్రవన్ పార్వతి నర్సాపేట చంద్రవన్ దివ్య నర్సాపేట ఆర్గనైజర్స్ మంగపాటి బాబు గ్రూప్ ఆర్గనైజర్ మంగపాటి బాబు డాన్స్ మాస్టర్ పూర్ణ అండ్ వినోద్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ పూర్ణ అండ్ వినోద్ స్టేజ్ ప్లే డైరెక్టర్ జి రమేష్ ఒంగోల్ స్టేజ్ ప్లే డైరెక్టర్ జి రమేష్ ఒంగోల్ ఇంకోటి ఉంది
డైరెక్షన్ ఎన్ రమేష్ చౌదరి. స్టిల్ స్టేజ్ ప్లే డైరెక్షన్ ఎన్ రమేష్ చౌదరి. భైరవతి పపాలిని, ఓం భీం 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 భైరవతి పపాలిని, భీం భైరవతి పపాలిని. భైరవతి పపాలిని కవచ కవచ, ఓం భీం భైరవతి పపాలిని కవచ కవచ. మాతా, నన్ను నీ ఆశీర్వాద బలమిచ్చి అంచెలంచెలుగా ఎదిగేలా చెయ్యి. మాతా కాళీ మాత, ఈ లోకంలో నాకు ఎదురే ఉండకూడదు, అంతటి బలాన్ని నాకు ఇవ్వు. అడిగో చూడండి, అతడే సింగ్, భైరవ సింగ్, అతి భయంకరుడు, యమకింకరుడు, మంత్రతంత్ర మేధావి, గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ఇతడికే సాధ్యం. ఎవరి పేరు వింటే పసి పిల్లలు మొదలుకొని పడుచు పిల్లల వరకు తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతారు. ఎవరు వస్తున్నారంటే యావత్ ప్రపంచమే గజగజలాడిపోతుందో, ఎవరి మూమెంట్ చూస్తే ఎవరి ఆకారం చూసి పులులు సింహాలు సైతం ప్రాణ భయంతో పరుగులు పెడతాయో, అతడే సింగ్, భైరవ సింగ్. సత్య ధర్మ వీరేనా మన దోపిడీ గాళ్ళని ఎదిరించడం మొలగాళ్ళు. చాలా చాకచక్యంగా బంధించామన్నా. అన్నా, ఈ నలుగురు మన వాళ్ళు ఏ ఊరు దోపిడికి వెళ్ళినా మన వాళ్ళు తరిమి తరిమి కొడుతున్నారన్నా. ఏరా అంతటి మనగాళ్ళు రా మీరు.
రామాపురం. మరే నీదే ఊర్రా? కృష్ణాపురం. నీదే ఊరు బే? రామాపురం, రంగాపురం, సీతానగరం, కృష్ణాపురం. ఆ ఊరికి మీరేమైనా పెద్ద దాదాలా, గుండాలా, రుస్తువులా, లేక రౌడీలా? ఒక ముసలి వాడిని మర్డర్ చేసినంత మాత్రాన దాదాలైపోతారా మీరు? ఈ పైరవులతో వైరం మీ బ్రతుకులకే వైకుంఠం. వీరిని వదలకన్నా వీరిని ముక్కల ముక్కలుగా నరికి నదీ జలాల్లో కలుపుదామన్నా. మన వాళ్ళు ఏ ఊరు దోపిడికి వెళ్ళినా మన వాళ్ళని అడ్డగించి తరిమి కొడుతున్నారన్నా. మమ్మల్ని చంపినా కొట్టినా మిమ్మల్ని అంతం చేయడానికి ఎవడో ఒకడు వస్తాడు రా. ఏమన్నా? ఈ పైరవుణ్ణి అంతం చేయడానికి వస్తారా? వారు ఈ భైరవునికి చావు లేదు. దమ్ముంటే చంపమనురా. ఈ భైరవునికి చిన్న గాయమైతే ఈ ప్రభుత్వ యంత్రాంగం పాదాల కింద బాంబు పాత్రలు పేలతాయి. సమాజం స్తంభించిపోతుంది. ఈ ప్రజానీకం భయంతో కత్తులు పెట్టి అల్లాడిపోతారు. అందుకే ఇలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదు. ధర్మ పారిపోతున్నాడు రావాడు. ఊళ్ళు తగలబెట్టండి, కనిపించిన వాడిని దోచుకోండి, ఎదురొచ్చిన వాడిని నరికి ఆకురండి. బ్రతికి బట్ట కట్టడం అనేది
హెచ్చరించండి రా. టపోరే రావే. రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి సోపులే మొగలి రేకులై మత్తుగా పిలిచే రాత్రి మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి ఈ వెన్నెలలో ఆ వేదనలో వయసుకు నవరాత్రి అలగా మిగిలే కడరాత్రి పున్నమి రాత్రి నాగుకై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి కామ దీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో ఈ రాగినితో పులకరి వలపుల తొలి రాత్రి ఆఖరి పిలుపుల తుది రాత్రి పున్నమి రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెందన రాత్రి కుప్పలిన వాళ్ళ ఊళ్ళకి తరలించావా? తరలించానన్నా, కానీ ఏమిటా సందేహం? మేము వస్తూ ఉంటే ఎవరో మాధవయ్య అంట సాయుధులైన కొంతమంది కుర్రవాళ్ళని మాపై ఉసుకొల్పి మాపై దాడి చేశారన్నా. కానీ మేము ఎదురు కాల్పులు జరిపాం. కానీ చివరకు మన సత్య వాళ్ళకి పట్టుబడ్డాడన్నా.
సరే, శక్తి అయినా సరే 24 గంటల లోపు నా కాళ్ళ ముందుండాలి. మన వారిని ఎంతమందినైనా తీసుకువెళ్ళు, లేదంటే అలా తెగి నేల మీద పడతాయి. నా ప్రాణాలైనా పరంగా పెట్టి మన సత్యాన్ని సగౌరవ బంధాలు విముక్తి చేసుకొస్తానన్నా. మనస్థావరం బయట పీకేరావు వెయిట్ చేస్తూ ఉంటాడు, లోనికి రమ్మను. ఓకేనా? హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఇలాంటి స్నేహం దొరకటం నిజంగా ఈ భైరవుడి అదృష్టం. చూడు భైరవ, నేను ముక్కుసూటిగా పోయే వ్యక్తిని. నీకు ఎవరైనా అడ్డు వస్తే వాడిని నాశనం చేసేదాకా వదలను. ఈ పీకుడు తర్వాత గాని ముందు నా గోకుడు విను. ఏమిటో చెప్పండి. లోఫర్స్ కేసు నుంచి లోఫర్స్ కేసు వరకు సాధించిన వాడిని, ఎస్ఐ నుంచి సిఐకి ప్రమోషన్ కొట్టేసిన వాడిని. నీకు ఎవరైనా అడ్డు వస్తే నా పదవిని అడ్డు వేస్తా. నీకు ఎవరైనా అడ్డు వస్తే వాడిని అడ్డంగా నరికేస్తా. ఇన్నాళ్ళు ఈ అడవిలో వన్యమృగాలను వేటాడే మృగరాజుగా ఈ ప్రజల గుండెల్లో గుణపానైనా ఈ చెంగిల్ దాదాకు ఒక ఎండుగడ్డి వెధవ నా మనుషుల్ని అడ్డగించడమా? ఈ అంటే ఈ భైరవునిలో పౌరుషం తగ్గిందా, లేక ఈ ప్రజల పరపతి పెరిగిందా? భైరవ, కాస్త కోపం తగ్గించుకో. తెల్లవారేసరికి వాడిని న్యూసెన్స్ కేసు కింద బంధించి 7 సువ్వుల మధ్య వాడి ఎండుగడ్డి వాడు పీక్కునేలా చేయకపోతే ఈ పీకేరావు నిద్రపోడు. ఓకే మై ఫ్రెండ్, నీవంత సమర్థుడు అని నాకు తెలుసు. అందుకేగా నీకు 1/4 వాటా ఇచ్చి పోషిస్తుంది. అయితే రేపు రాత్రికి 50 లారీల గంధపు చెక్కల లోడు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నా. ఏ చెక్ పోస్ట్ ఆఫీసరు దాన్ని అడ్డుకోకుండా చూడు. ఓకే, మరి నా మామూలు ఏం కావాలో చెప్పు పీకేరా. మన టపోరీ రెడీగా ఉంది, పిలిపించనా? ఓకే, పిలిపించవు. కాస్త లేట్ అయ్యే కొన్ని నా నరాలు చిట్లిపోతున్నాయి. కమాన్, పిలిపించవు. రావే సొగసుల చూరే సోయగల మారే ఈ పరువాల పిందెలతో మన పీకేరో మనసు చేయవే నా టపోరే.
ఎగిసిన కళ్ళే లాగి పట్టు ఇంకా బాగా చల్ చల్ तुम चलो जाओ నీకేనా చెప్పింది గుర్తుందిగా ఎదురు తిరిగితే ఎవరినైనా లేపేస్తా నీకు అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరికేస్తా వస్తా హలో భైరవ కుశలమా? ఎవడరా నీవు నా స్థావరములకు వచ్చి నన్నే యోగక్షేమాలు అడుగుతున్నావు. ఎవరు నీవు? ఐ యామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పృథ్వీ. రే గాండు, నా ఈ స్థావరములో అడుగు పెట్టడం, అగ్నిగుండంలో కాలు పెట్టడం ఒకటే. మర్యాదగా నీవెందుకు వచ్చావో చెప్పు. రేయ్, ఈ రోజు నుండి నువ్వు చేసే చీకటి వ్యవహారాన్ని మానుకోవాలి. లేదంటే ఊరి పొలిమేరల్లో ఉరి తీస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, పిల్లలకి చెప్పురా, భగవంతుడైనా తెగ నరికే తెగువున్న ఈ భైరవునికి కాదు. రేయ్, అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించకు. ఇక నుంచి నేను చెప్పేది బుద్ధిగా విను. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వస్తా. ముక్కు ముఖం తెలియని బచ్చాగాడు ఈ భైరవునికి, ఈ భైరవునికి వార్నింగ్ ఇవ్వటమా? వాడు బచ్చాగాడిని వదిలేస్తే రేపు వాడే బడా మనగాడవుతాడు. అందుకే వాళ్ళని సజీవదానం చేయాలి. ఈ భైరవుని మాట అంటే బతికున్న ప్రతి ప్రాణి గడ 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 వణికే అల్లాడిపోవాలి. మొత్తం క్లియర్ అవ్వండి. ఎందుకు అందరూ కూర్చున్నారా? మాట్లా ఉన్నారు మిగతా సరసకులా దొరా మనోహరా, సరసకులా దొరా మనోహరా, చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా, పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా, మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా, సరసకులా దొరా మనోహరా.
సరసుడని అహో మనోరమ సరసుడని అహో మనోరమ ఎగబడు పొంగులతో తెగనిగనిగలాడితివే తగదివి చిందులతో యమతి కమకలేదివే తీయని జిమ్మిరి తీర్చివేయగలనే గిలారా నా పట్టి చుగురి అందం నీ పట్టి నరాల సొంతం అయినప్పుడే హాయిరా శభాష్ ఓ అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువున కమ్మేయరా ఆవుడిని నా గదిలో కొలువు చేయంతనా నీ పులుకి బాటిలు కలిపి గుటకేయరా వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా అతి సుకుమారి నీరా నీ దూకుడు తాళనురా కాదని అవునని నన్ను ఆపతరమా సరసకురా అలాగే. మనోహరా సరసుడని అహో మనోరమ నీ పాటి దమ్మున్న వాడు నీ సాటి మరో మగాడు కనబడనే లేదురా ఉంటేగా మధ్య